నా పేరు మహేందర్ రెడ్డి, మా వైఫ్ పేరు అవనీజ. మా వైఫ్కి 7 months ఉన్నప్పుడు యాజ్ ఎ రెగ్యులర్ స్కాన్లు గ్రోత్ స్కాన్ ఉంది. సో ఇక్కడ డాక్టర్ శిల్పి మ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు గ్రోత్ స్కాన్లో సిపిఆర్ రేట్ అనేది <0.5 ఉంది. సో వాళ్ళు ఒక 1 day చూద్దాము అవి ఇచ్చేసి ఎగ్జామిన్ చేద్దామన్నారు. 1 day ఇక్కడే ఉండేసి నెక్స్ట్ డే మళ్ళీ గ్రోత్ స్కాన్ చేస్తే అందులో కూడా స్టిల్ సిపిఆర్ రేషియో అనేది <1 ఉంది. ఇట్స్ అబౌట్ 0.56 ఉన్నది. సో వాళ్ళ నుండి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఇది సి సెక్షన్ చేయాలి, సర్జరీ చేయాలి, లేదంటే బాబు హెల్త్ ప్రాబ్లం అవుతుందని చెప్పారు. సో వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళు సర్జరీ చేశారు. సో దాని తర్వాత డెలివరీ అయింది. LS/CS లోయర్ సెగ్మెంట్ సి సెక్షన్. సో ఇట్స్ అబౌట్ 29 weeks 3 days. బాబు వెయిట్ అరౌండ్ 860 grams ఉన్నాడు. సో వాళ్ళు లైక్ ఎలా అంటే మాకు తెలిసిన వాళ్ళలో ఎవరు వాళ్ళ ప్రీటమ్ బేబీ కానీ అంత తక్కువ ఏజ్లో ఇంత తక్కువ వెయిట్తో పుట్టిన వాళ్ళు ఎవరు లేదు. సో ఇట్స్ అబౌట్ కన్సర్న్ అనమాట మా సైడ్ నుంచి. అంటే ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది లోపల, లైక్ బేబీ హెల్త్, ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ, మెచ్యూరిటీ కానీ ఎలా ఉంటుంది, బ్లడ్ సప్లై కానీ, ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఎలా ఉంటాయని చెప్పి షార్ట్ ఫంక్షన్ చెప్పి ఒక కన్సర్న్స్ ఉండేవి. సో వాళ్ళు డాక్టర్ అపర్ణ, డాక్టర్ సులోచన వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు, లైక్ డే టు డే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా. సో యాజ్ ఆఫ్ ద డే ఎలా ఉంది, లాస్ట్ 24 hours బేబీ హెల్త్ ఎలా ఉంది, సో ఎక్స్రే ఎప్పుడు చేస్తాము, అండ్ ఆర్ఓపి టెస్ట్ కానీ టెస్ట్ కానీ ఎప్పుడు చేస్తామనేది, అండ్ డైలీ వెయిట్ గెయిన్ ఎంత, లాస్ ఎంత అలా చెప్పడం, అండ్ డైలీ బేబీకి ట్యూబ్ పైప్ ద్వారా మిల్క్ ఇవ్వడం సర్టన్ వెయిట్ వచ్చేంత వరకు. దాని తర్వాత మదర్ మిల్క్ త్రూ పంప్తో ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వడము అలా, అండ్ కేమ్స్ ఇవ్వడం డైలీ. ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి బేబీని ఎత్తుకొని కేమ్స్ ఇవ్వడము కొన్ని అవర్స్ వరకు. అలా అయితే బేబీ వెయిట్ గెయిన్ అవుతారని చెప్పేసి డాక్టర్స్ ఎంకరేజ్ చేయడము. అలా రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి బేబీతో టైం స్పెండ్ చేసి డాక్టర్స్ని మీట్ అయ్యి, స్టాఫ్ని మీట్ అయ్యి బేబీ హెల్త్ డీటెయిల్స్ కానీ స్టేటస్ కానీ అప్డేట్ అని తెలుసుకోవడము. ఇంకేమైనా టెస్ట్ చేయాలంటే వాటిని ప్రొసీడ్ అవ్వమని చెప్పేసి, అంటే అడ్వాన్స్ టెస్ట్లు ఏమున్నా లైక్ బేబీ స్క్రీనింగ్ కానీ ఎక్స్రే కానీ, అంటే లైక్ మైన్యూట్ థింగ్స్ ఏమున్నా ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన టెస్ట్లు అన్నీ చేయడం ఇలాంటివి మాకు చెప్పడం ద్వారా, అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పుడే ప్రికాషన్ తీసుకునేలాగా వాళ్ళు గైడ్ చేశారు. సో మా బేబీకి అంటే కాంప్లెక్సిటీస్ ఇక్కడ టైం స్పెండ్ చేసి బేబీతో టైం స్పెండ్ చేసి డాక్టర్స్ని మీట్ అయ్యి, స్టాఫ్ని మీట్ అయ్యి బేబీ హెల్త్ డీటెయిల్స్ కానీ స్టేటస్ కానీ అప్డేట్ అని తెలుసుకోవడము. ఇంకేమైనా టెస్ట్ చేయాలంటే వాటిని ప్రొసీడ్ అవ్వమని చెప్పేసి, అంటే అడ్వాన్స్ టెస్ట్లు ఏమున్నా లైక్ బేబీ స్క్రీనింగ్ కానీ ఎక్స్రే కానీ, అంటే లైక్ మైన్యూట్ థింగ్స్ ఏమున్నా ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన టెస్ట్లు అన్నీ చేయడం ఇలాంటివి మాకు చెప్పడం ద్వారా, అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పుడే ప్రికాషన్ తీసుకునేలాగా వాళ్ళు గైడ్ చేశారు. సో మా బేబీకి కాంప్లెక్సిటీస్ లేవు కానీ, బట్ ఏంటంటే 20 weeks 3 days పుట్టాడు కాబట్టి బేబీ వెయిట్ అనేది చాలా లెస్. ఇట్స్ అబౌట్ 860 grams ఉండేది. సో నెమ్మదిగా డే బై డే వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాడు. సో వాళ్ళు డైలీ కౌన్సిలింగ్ ఇవ్వడము, డాక్టర్ రౌండ్స్కి వెళ్ళి చూడడము, మళ్ళీ మేము డాక్టర్స్ మీట్ అవ్వడము, అక్కడ ఉన్న NSC స్టాఫ్ మీట్ అవ్వడము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇదంతా జరిగింది. సో ఫైనల్లీ ఆఫ్టర్ అరౌండ్ 40 days బేబీ అరౌండ్ 1.4 kg వరకు రీచ్ అయ్యారు. సో ఇప్పుడు బేబీ హెల్త్ కండిషన్ అంతా బాగుంది. వాళ్ళు డాక్టర్స్ 24/7 మానిటరింగ్, ఆన్ కాల్ కనుక్కోవడం కానీ, లైక్ డైలీ స్టేటస్ తీసుకోవడం కానీ, ఇక్కడ ఉన్న స్టాఫ్ NSCలో ఉన్న స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, అసిస్టెంట్ డాక్టర్స్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ రెగ్యులర్ రావడము, చెక్ చేయడము, పర్సనల్గా బేబీని ఎత్తుకొని సో వాళ్ళ హెల్త్ ఎలా ఉంది చెక్ చేయడము. సో ఆ అప్డేట్ మళ్ళీ మాకు ఇస్తూ ఉండడం, ఎందుకంటే పేరెంట్స్గా మేము కంగారు పడకుండా సో ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళ డాక్టర్స్కి సిస్టర్స్ మీద గుడ్ కోఆర్డినేషన్ ఉండేది. సో వాళ్ళు డైలీ హెల్త్ రికార్డ్ లాగా మొత్తం వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండడము, మా సైడ్ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే అది కూడా అడగడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నమాట. ఫైనల్గా అయితే 40 days తర్వాత బేబీ డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇప్పుడు అరౌండ్ 1.4 kg ఉన్నది బేబీ. Thank you for Dr. Aparna, Dr. Arvinda Sulochana and Dr. Pranita Reddy
అండ్ ఎన్ఎస్సిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిస్టర్స్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ ఎవరైతే వచ్చి చూసారో వాళ్ళు కానీ అండ్ అసిస్టెంట్ డాక్టర్స్ అండ్ డ్యూటీ డాక్టర్స్ ఎవ్రీ వన్ దే కోఆపరేట్ వెరీ వెల్. సో ఎప్పుడు అడిగినా కూడా బేబీ స్టేటస్ నెగోషియేట్ చేయకుండా వితౌట్ ఎనీ హెసిటేషన్ వాళ్ళు మాకు ఆన్సర్ చేశారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ద సెక్యూరిటీ దే కోఆపరేట్ విత్ అస్ హియర్. సో ఇక్కడ ఆన్ ఫ్లోర్ లైక్ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ సరిగ్గా మాకు సపోర్ట్ చేయడము, అడిగినప్పుడు రావడము, ఏమన్నా మాకేం డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, ఇఫ్ అనేది ఎమర్జెన్సీ అనిపిస్తే వాళ్ళు డాక్టర్ రీచ్ అవ్వడము, ఇవంతా కోఆర్డినేషన్ తోటి చాలా మంచిగా జరిగింది. సో నైస్ సర్వీస్. సో థ్యాంక్ యూ టు కిమ్స్ కార్డియల్స్ నియోనాటాలజీ టీమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్.